హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను నెల్లూరుకి వచ్చిన రోజే నైట్కి బయలుదేరిపోయాను అని చెప్పాను కదా. నాకు అప్పటికే అస్సలు ఓపిక లేదండి, కొంచెం ఫీవరిష్గా అలా అనిపిస్తుంది. అయినా స్టార్ట్ అయ్యాను అనమాట. అండ్ ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ 2 days ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే ఫీవరిష్గా ఉందని చెప్పాను కదా. ఫీవర్ కూడా వచ్చేసింది, నా ఫేస్ చూస్తేనే అర్థమై ఉంటుంది మీకు. ఆ 2 days తర్వాత మార్నింగ్ అనమాట లేవడం కూడా కొంచెం లేట్గానే లేచాను. అప్పటికే మా డాడీ స్కూల్కి వెళ్ళిపోవడం అన్నీ అయిపోయినాయి అనమాట. బాల్కనీలోకి వచ్చి ఊరికే అలా టైంపాస్ చేస్తున్నాను నిద్ర లేచి. మా మమ్మీ ప్లాంట్స్ అన్నీ పాడైపోయినాయండి ఈ వింటర్కి. నిజంగా అస్సలు ఫ్లవర్స్ రావట్లేదు, అంతా ఏదో పురుగు పట్టేసింది. చూసారా, మీలీ బగ్ వచ్చేసింది. వీటికంతా ఏదన్నా మందు తెచ్చి వేయాలి, లేదంటే ఇంకా చచ్చిపోతాయేమో, అట్లా ఉన్నాయి. అక్కడ నందివర్ధనం మొక్క కూడా అట్లనే అయిపోయింది. ఇవే కాదు, ఆల్మోస్ట్ నా ప్లాంట్స్ ఇట్లా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాదు కాబట్టి నా అయితే కొంచెం ఏదో అలా అలా బతుకున్నాయి అనమాట. సో ఇంకా బాల్కనీలో అటు ఇటు అలా కాసేపు తిరిగేసి టైంపాస్ చేస్తానమాట. ముందు నేను నిద్ర లేవంగానే బాల్కనీలో కాసేపు అలా కూర్చుంటాను, ఎందుకు ఆ సన్లైట్ అది పడుతూ ఉంటుంది కదా. అండ్ ఇంకా థ్రోట్ బాగాలేదు కాబట్టి కాస్త గార్గ్లింగ్ చేయి అని అనిల్ టార్చర్ చేస్తున్నారండి. అందుకనే సాల్ట్ వాటర్ తోటి గార్గ్లింగ్ చేసేసి పైన టెర్రస్ మీదకి వెళ్తున్నాను అనమాట. కాసేపు అలా వాక్ చేస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది నాకు ఎండలో. కానీ మా మమ్మీ ఏంటన్నారు, నువ్వు మెట్ల మీద నుంచి వెళ్ళకు ప్లీజ్, దయచేసి లిఫ్ట్లో వెళ్ళిపో, ఆల్రెడీ వీక్గా ఉన్నావు, మెట్లు ఎక్కి దిగి మళ్ళీ నాకు వీక్గా ఉందని గొడవ పెడతావు అని అనేసరికి నేను లిఫ్ట్లో వెళ్ళానండి. లేదంటే చక్కగా మెట్ల మీద నుంచి వెళ్ళిపోయేదాన్ని. నాకు అసలు లిఫ్ట్లో వెళ్ళడం కూడా ఇష్టం ఉండదు. ఇంకా పైన టెర్రస్ మీదకి వెళ్ళి అలా వాక్ చేస్తూ ఉన్నాను అనమాట కాసేపు. అప్పటికేం టైం తక్కువేం కాలేదు, 9:30 అయ్యింది. కానీ నాకు ఆ ఎండ తగిలితే చాలా రిలీఫ్గా ఉందన్నమాట, చాలా బాగుంది. లేదంటే చలిగా అట్లా అనిపిస్తూ ఉంది. ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, సో కొంచెం చలిగా అలా అనిపిస్తుంటే ఆ ఎండలో అట్లా తిరుగుతుంటే నాకు చాలా బాగుందన్నమాట. ఎంతోసేపు తిరగలేదు, ఒక 15 minutes అట్లా తిరగగలిగాను. ఆ తర్వాత కొంచెం వీక్గా అనిపించింది. ఈ ప్లేస్ని చూసారా, ఇది పెంట్ హౌస్ లాగా కట్టాలనుకున్నారంట, కానీ ఆ తర్వాత ఆపేశారు. అది ఎప్పుడు ఖాళీగా ఉండేది, కింద ఏదో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది, వాళ్ళ సామాన్లన్నీ వేసున్నారనమాట. అండ్ మా అపార్ట్మెంట్ దగ్గర చూసారా, మొత్తం అపార్ట్మెంట్సే. ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కానీ ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ కావాలో ఫస్ట్ అపార్ట్మెంట్ కూడా ఈ ఏరియాలోనే అనుకుంటా. ఇదైతే మా బ్యాక్ సైడ్ హౌస్ అండి. నాకు ఇది చూడంగానే షాక్ అయిపోయింది. వీళ్ళ టెర్రస్ గార్డెన్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు చక్కగా పెంచుకుంటున్నారు. నాకైతే ఎంత నచ్చిందో. నేను ఇట్లా చేద్దామని చెప్పి అనుకున్నాను బెంగళూరులో, టబ్స్ అవి తీసుకొని పాట్స్లో ఆకుకూరలు అవి వేసుకుందాము, చిల్లీస్, ఆకుకూరలు ఇవన్నీ వేసుకుందాం అనుకున్నాను. కానీ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేసరికి చేయలేకపోయాను అనమాట. అండ్ దాని వెనకాలే క్రికెట్ అకాడమీ ఒకటి ఉంది, క్రికెట్ నేర్పిస్తారు అనమాట. మాకు జస్ట్ దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ కాసేపు అలా వాక్ చేసేసి అంతా అయిన తర్వాత కిందకు వచ్చి కొంచెం వాటర్ వేడి చేసుకొని తాగుదాము. కూల్ వాటర్ తాగితే మళ్ళీ ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుద్దేమో అని వాటర్ వేడి చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 10 అయిందండి. మా మమ్మీకి ఈరోజు కొంచెం పూజ లేట్ అయింది. నేను ఎలాగో వాక్కి వెళ్ళాను కదా, నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ అవుద్దని ఆవిడ ఫాస్ట్గా స్నానం చేసి పూజ చేసేసుకుంటున్నారనమాట. ఎందుకంటే చాలా పని ఉంది ఆ రోజు. అండ్ అనిల్ కూడా ఉన్నారండి ఇంట్లో. కొంచెం ఒక 1 hour తర్వాత అట్లా వచ్చారనమాట తను కూడా. అండ్ లంచ్లోకి స్పెషల్స్ పప్పుచారు, క్యారెట్ ఫ్రై, అండ్ అనిల్ ఉంటే ఆమ్లెట్ ఉంటుంది ఆబ్వియస్గా. అండ్ నేను యాక్చువల్గా అనిల్ రమ్మంది కూడా మా పెద్దమ్మ ఉన్నారనమాట, పెద్దమ్మ కాదు పెద్దమ్మమ్మ, ఆవిడ్ని చూసేందుకు ఊరికి వెళ్దామని. అనుకోకుండా ఆవిడే వచ్చారనమాట మా మామయ్య వాళ్ళతోటి. సో ఇంకా నాకు ఊరికి వెళ్ళే పని కూడా లేదు. అనిల్కి యాక్చువల్గా నెల్లూరులో పని ఉంటే తను వెళ్ళిపోయారనమాట ఆ రోజు ఈవినింగే. యాక్చువల్గా తన్ని ఇంట్లో పెట్టి మేము బయటకు వెళ్ళాము అరిసెలకి పిండి అది వేయించుకోవడానికి. మా అత్తయ్య అయితే అస్సలు ఒప్పుకోలేదనమాట, చేసేద్దాం ఫాస్ట్గా అని. తీసుకెళ్ళిపోయారు మా మామయ్యని. అడిగారనమాట, మనం వెళ్ళి పిండి వేయించుకొచ్చేద్దాం, అన్నయ్య వచ్చిందాకా వద్దు అనేసి ఇంకా వెళ్దాం అని చెప్పేసి పిండి వేయించేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా నేను మమ్మీ చేద్దాం అనుకున్నాము, అత్తయ్య వాళ్ళు వస్తారని కూడా తెలీదు. కానీ అత్తయ్య నేను చేసేది చూసి, ఓకే నువ్వు అన్ఫిట్ అరిసెలు చేయడానికి పక్కకి వెళ్ళిపో నువ్వు అని చెప్పి అత్తయ్య అంతా చేసేస్తున్నారు, మమ్మీ కాలుస్తున్నారు అనమాట. ట్రెడిషన్ ప్రకారం మా మమ్మీ ఫస్ట్ తీసుకువెళ్ళి ఫస్ట్ చేసినవన్నీ దేవుడి దగ్గర పెట్టారు. అంటే అందరికీ ఉంటుందో లేదో నాకు తెలీదు. నా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే, ఇంట్లో ఏదైనా
పిండి వంట ఇలాగా చేసింది ముందు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తారు. ఆ టైంకి పూజ చేసున్నా లేకపోయినా ఫస్ట్ ఒక బౌల్లో పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసేవారు అనమాట. అలానే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి రిమైనింగ్ అన్నీ చేస్తున్నారనమాట. మా అత్తయ్య చేశారు కాబట్టి వచ్చారు కాబట్టి అది ఫాస్ట్గా అయింది. అదే నేను చేసి ఉంటే మాత్రం మా మమ్మీకి నిజంగా ఆ రోజు కాళ్ళు నొప్పులు ఎక్కువైపోయేవండి. అప్పటికే కాళ్ళు నొప్పి అనుకుంటూ ఉన్నారు, ఇంకా ఎక్కువైపోయేవి లిటరల్గా. అత్తయ్య ఫాస్ట్గా అవి చేస్తూ అత్తయ్యే వాటిని పిండి అంటే ఉండలు చేసుకుంటాం కదా, అవి అరిసెలు చేయటానికి అవన్నీ కూడా తనే చేసుకున్నారనమాట. నన్ను చేయమన్నారు, నేను చేస్తే ఎలా వచ్చిందంటే అక్కడ ఒక అరిసె పాడైపోయింది చూసారా, అట్లా కాలకుండా ఒకలాగా వస్తున్నాయి అనమాట. ఓకే నువ్వు ఇంకా అరిసెలు చేయడానికి అన్ఫిట్, నువ్వు వెళ్ళిపో పక్కకు అని చెప్పి అత్తయ్య చేశారు. అండ్ మమ్మీ కాలుస్తూ వస్తూ ఉన్నారనమాట. ఇల్లు అంతా పొగ పట్టేసిందండి. అప్పటికి ఎగ్జాస్ట్ వేసింది, విండో ఓపెన్ చేసింది, బ్యాక్ సైడ్ డోర్ అండ్ బాల్కనీ డోర్స్, హాల్లో విండోస్ అన్నీ ఓపెన్ చేశాను. బట్ ఆ పొగ ఎంత కొట్టేసిందంటే మీకు వీడియోలో కనిపించలేదు కానీ చాలా పొగ వచ్చేసింది అనమాట. అరిసెలు అంతా అయ్యేసరికి 6 అయ్యింది. అప్పుడు అత్తయ్య మావయ్య అమ్మమ్మ ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంకా మమ్మీ అప్పుడు ఏం చేస్తున్నారు, టొమాటో పికిల్ అండ్ చక్రాలు చేయడానికి రెడీ చేసుకుంటున్నారు. నాకైతే చక్రాలు పచ్చడి చాలు, చెక్కలంతా నాకు వద్దు అని నేను ఇంకా గట్టిగా చెప్పాను. అందులో మా అత్తయ్య వచ్చేటప్పుడే నాకు తెలంగాణ చెక్కలు సకినాలు అంటే ఇష్టం అని చెప్పి తీసుకొచ్చారనమాట. అవన్నీ ఉన్నాయి కదా, నాకు ఇవన్నీ వద్దు ఇంకా అవి 2 చాలంటే పచ్చడి చేసేసి వాటికి రెడీ చేసేసి పెట్టుకుంటున్నారనమాట. ఆల్మోస్ట్ 10:30 అయ్యి ఉండింది పచ్చడి కొంచెం అయ్యేసరికి. ఈ చక్రాలు ఇంకా అవన్నీ మార్నింగ్ 4 అట్లా లేసి చేశారనమాట. నేను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఊరికి వెళ్ళిపోవాలి. అవే కాదండి కర్రీ కూడా చేసి పెట్టారు. 4కి లేచి నైట్ 11:30 12కి పడుకొని ఇంత చేయడం అంటే అమ్మో నా వల్ల అయితే అస్సలు కాదు. యాజ్ యూజువల్గా దేవుడి దగ్గర ముందు పెట్టేసేసి ఇంకా నా కోసం అన్నీ ప్యాక్ చేసేసారనమాట. సో మా మమ్మీ దగ్గర ఉన్న 4 డేస్లో 2 డేస్ నేను బెడ్ మీదే పడుకున్నాను. జస్ట్ ఒక 1.5 డే అలాగా వాళ్ళతో స్పెండ్ చేశాను అనమాట. అందుకే మా మమ్మీకి ఈసారి నేను ఊరికి వెళ్ళడం ఇష్టం లేదు. వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.